ఖజూర్. సామాన్లు అందుకో. జీ హుజూర్. నూనె మూకుడు చిన్న మంట పెట్టి వదిలే. పాలు నెయ్యి ఎంత వేయాలి? ఒక 4. చక్కెర ఇంట్లోనేనా? అన్నీ కలిపేయడమే. పాలల్లో చక్కెర కరిగిపోవాలి, నెయ్యి కలిసిపోవాలి. పాలు చల్లగా ఉన్నాయి, ఏడ కరుగుతుంది ఇప్పట్లో? కరగదు. చక్కెర పాలు వేడుంటేంటి చల్లగుంటేంటి. యాలకుల పొడి, బేకింగ్ సోడా అనగా వంట సోడా. కొంతమంది ఏమంటారంటే డాక్టర్లు, ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు కొంచెం 2 వేళతో పడితే ఎంత ఉంటుందో అంత బేకింగ్ సోడా ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తాగితే మంచిదట. కోవా బొంబాయి రవ్వ అనేది కలిసిపోద్ది. బొంబాయి రవ్వ వేసిన తర్వాత బాగా కలుగుతుంది. మైదా, ఇప్పుడు గోధుమ పిండి, కిస్మిస్, మొత్తం పంచి ఎలా మొత్తం ఎలా పరిచి అందంగా ఉంటేనే మొక్క వస్తుంది. డిజైన్ ఇచ్చేయాలా? అంతేగా. కత్తితో డైమండ్ షేప్లో కూర్చో. అయితే ఇప్పుడు చూడు నేను దీన్ని ఎలా చేస్తాను. అరే నీకెలా తెలుసు ఇక్కడ చేస్తాను? ఇంకొక రౌండ్ అంతే. డైమండ్ షేప్ ఇది ఓకేనా? చూడు ఒకసారి అంచనా వేయి. ఒక్కొక్క ఖజూరులో ఒక్కొక్క జీడిపప్పు నొక్కే, బలంగా పూర్తిగా నొక్కాలి. అంతేనా? కట్ చేసుకో, నీకు ఏ ముక్క కావాలో ఆ ముక్కలు కట్ చేసుకో ముందు. అయిపోయింది బాబాయ్. వేసే. ఓకే. చిన్న మంట మీద ఒక 6-7 నిమిషాలు వదిలేస్తే అదే చక్కగా సర్దుకుని కుదురుకుని తయారైపోతుంది. అయిపోయి తీసే. కోవా ఖజూర్ రెడీ అయినది.
ఖజూర్ ఎలా తయారు చేస్తావు? కోవా ఖజూర్ ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక బేసన్లో పాలు, నెయ్యి, చక్కెర వేసి బాగా కలిపి అందులోనే ఇలాచి పొడి, వంట సోడా, కోవా, బొంబాయి రవ్వ, మైదా పిండి, గోధుమ పిండి వేసి అందులోని కిస్మిస్లు కూడా వేసి బాగా కలిపి ఒక ప్లేట్ లో పరుచుకొని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని పైనుండి జీడిపప్పు అద్ది వేడి నూనెలో వేసి 6 నుంచి 7 నిమిషాలు వేయించుకుంటే కోవా ఖజూర్ రెడీ.